When Indira Gandhi was assassinated in 1984 in Delhi, 1984 సంవత్సరంలో ఢిల్లీలో 84వ సంవత్సరంలో 84 సంవత్సరము ఏమైంది మరి మీరు చెప్పకండి. ఇందిరా గాంధీ వాజ్ అసాసినేటెడ్, చంపినారు. అవును, 1984 అవునన్నాడండి. సో షీ వాజ్ అసాసినేటెడ్. ఇందిరాగాంధీని చంపినారు 1984. మాట విన్నప్పుడు అధికారులందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురైనారు. Then after she died, ఆమె చనిపోయిన తర్వాత lot of confusion in the city. ఆ యొక్క ఢిల్లీ పట్టణంలో ఎంతగానో కలవరం city became silent. ఆ పట్టణం అంతా కూడా, ఢిల్లీ అంతా కూడా ఎంతో మౌనంగా. To make them fit, earlier they were running in the parks and roads, that is absent now. ఆ రోడ్ల పైన పరిగెత్తే వారు, పార్కుల పైన, రోడ్ల పైన పరిగెత్తే వారందరూ కూడా ఎక్కడ కూడా ఎవరు చెప్పండి సార్, ఎవరు చెప్తున్నారు మీరు ఏంటి సందిగ్ధంగా చెప్తున్నారు, మీరు బాగా క్లియర్గా చెప్పండి. రోడ్ల పైన నడిచే వాళ్ళు, పార్కులలో తిరిగేవారు, పరిగెత్తేవారు ఎవరు కూడా వెళ్ళడం లేదు. భయం, టెర్రరిస్ట్ ఆర్ కమింగ్ అండ్ ఫైరింగ్ అండ్ గోయింగ్. ఎందుకంటే ఎక్కడైతే ఉగ్రవాళ్ళు వస్తారేమో, చంపేస్తారేమో అని చెప్పేసి భయము. దెన్ కేమ్ ట్రెడ్మిల్స్. అప్పుడు ట్రెడ్మిల్స్ తెలుసు అందరికి. ట్రెడ్మిల్స్ అని చెప్పండి. ట్రెడ్మిల్స్ వచ్చినాయి, తెలుసా మీకు? అందరికి తెలుసు అంట. సో ట్రెడ్మిల్స్ వచ్చినాయి. ట్రెడ్మిల్స్ వచ్చినాయి. ఎవరి ఇంట్లో, ప్రతి ఇంట్లో ఒక ట్రెడ్మిల్. ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క దే కెనాట్ రన్ అవుట్ సైడ్, బయటికి వెళ్ళలేరు. నౌ దే ఆర్ రన్నింగ్ ఇన్సైడ్ ఓన్లీ. వారు ఏం చేస్తున్నారంటే ఆ పిండిని ఇంట్లోనే రుబ్బుకుంటున్నారు. ఎట్లా? ట్రెడ్మిల్ బెల్ట్ ఒకటి ఉంటుంది కదా, ఆ యొక్క పిండిని రుబ్బేది. పిండి రుబ్బేది, పిండి చేసేది కాదు, పిండి రుబ్బేది కాదు సార్. ఒక బెల్ట్ ఉంటుంది, బెల్ట్ ఉండి, ఇది బెల్ట్ ఉంటుంది, కన్వేయర్ బెల్ట్. అదే చెప్పండి, కన్వేయర్ బెల్ట్ అని చెప్పండి. గిర్ని మళ్ళీ గిరిని అంటాడు. కన్వేయర్ బెల్ట్ అని చెప్పండి. కన్వేయర్ బెల్ట్. సో అది తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతుంది. సమ్ స్పీడ్ అండ్ గెట్ ఆన్ టు ఇట్. అది ఒక చోట బిగింపబడి అది తిరుగుతుంది. నువ్వు స్పీడ్ ఫిక్స్ చేసి దానిపైన నిలబడతావు. దానికి ఒక స్పీడ్ అంటూ ఫిక్స్ చేసి, దానికి ఒక స్పీడ్ ఫిక్స్ చేసి దానిపైన నిలబడుతుంది. బెల్ట్ తిరుగుతుంటది, బెల్ట్ తిరుగుతుంటుంది. దానిపైన మనం నిలబడితే చాలు, మన స్టెప్స్ వేస్తే చాలు, నిలబడితే చాలు, అది తిరుగుతూ ఉంటది. అది తిరుగుతూ ఉంది. అది తిరుగుతూ ఉంది. గెట్ స్వెట్ ఆల్సో. మనం చెమటలు కూడా వచ్చేస్తాయి. పర్స్పైరింగ్. ఆ విధంగా మనము చెమటలు కారుతూ అలసిపోతూ ఉన్నాం. కానీ ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళాము. అర్థమైందండి? దీస్ డేస్ ఐ సీ ఎవ్రీవేర్ ట్రెడ్మిల్ రన్నర్స్ ఇన్ ది చర్చెస్. ఇంట్లో కూడా, మందిరాలలో కూడా ఈ యొక్క ట్రెడ్మిల్స్ ఉన్నాయి, వాకింగ్ చేసే ట్రెడ్మిల్స్. హే ప్రభు హమే బచా. ఏమన్నానంటే, నేను ట్రెడ్మిల్స్ లో పరిగిస్తూ ఉంటానే కానీ ఒక ఇంచు కూడా ముందుకు పోరు. ఒక ట్రెడ్మిల్స్ లో పరిగెత్తున్నాం కానీ ఒక్క ఇంచు కూడా ముందుకు పోము, చెమటలు కారుతూనే ఉంటాయి. అర్థమైందా? ట్రెడ్మిల్ ఎక్కడుంది అక్కడే ఉంటాడు వీడు. ఆ ట్రెడ్మిల్ అర్థమైనట్లేదు. అర్థమైందా? మరి చెప్పండి, క్లియర్ గా చెప్పండి. ఈ ట్రెడ్మిల్ రన్నింగ్ చేసే మిషన్, ఇంట్లో మనము వాక్ చేసే మిషన్ ఏదైతే ఉందో, ఆ ట్రెడ్మిల్స్ పైన మనం నిలబడి, ఆ యొక్క బెల్ట్ తిరుగుతూనే ఉంటుంది, మనం నిలబడి ఉంటాం కానీ మన పాదాలు పడుతూ ఉంటాయి దానిపైన, మన చెమటలు కారుతుంటాయి. ఒక్క అడుగు కూడా మనకు ముందుకు వెళ్ళాము, అక్కడ నిలబడిపోతాం. చెప్పాలి, ఒక్క అడుగు కూడా ముందుకేయం. అక్కడనే ఉంటాం. సియోని గీతాలు అక్కడే పాడుతుంటాం. ఆ సియోని గీతాలు మనం అక్కడే పాడుతుంటాం. Praise the Lord. And then you come to the house of God. దేవుని ఇంటికి వచ్చినప్పుడు you have fellowship with the fellow saints. మీ యొక్క తోటి సహోదరులతో సహవాసం ఉన్నప్పుడు కదలిక లేదు, మూవ్మెంట్ లేదు, ముందుకు పోవడం లేదు, ఒక్క కదలిక లేదు, ఒక్క అడుగు ముందుకు వెళ్ళడం లేదు. Is there any progress in your spiritual life? నీ జీవితంలో ఏదైనా సరే మరి ముందుకు వెళ్తున్న అనుభవం, are you going higher and higher in your spiritual life? నీ యొక్క జీవితంలో ఇంకా పైకి వెళ్తున్న అనుభవం, because you are reduced yourself as a treadmill runner. నీవు ఆ యొక్క మిషన్ పైన నిలబడి అక్కడక్కడే తిరుగుతున్న వానిగా ఉన్నావు. ఎంతకాలం అట్లుంటావు? you have to move higher and higher in your spiritual life. నీవు ఆ విధంగా ఉండకుండా ఇంకా ముందుకి పైకి వెళ్ళవలసిన వారు. That is what God expected from Moses. ఆ విధంగా దేవుడు మోషే నుంచి అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. There is a note of separation.